కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎవరైతే ఇంటర్ ఎంపీసీ చదువుతున్న ప్రతి విద్యార్థి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, వారి పేరెంట్స్. ఇవి కాకుండా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి, జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. మీకు దేంట్లో ఆసక్తి ఉంటే దానికి సంబంధించిన లింక్ నేను షేర్ చేయగలను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా మీరు సంప్రదించవచ్చు. తప్పకుండా మీరు ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్ని మరి వాట్సాప్ గ్రూప్లో అప్డేట్స్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే డెఫినెట్గా 2026లో మీకు ఏదో ఒక మంచి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్ వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. నిరంతరం అందుబాటులో ఉండే కేఆర్ ఈ వాట్సాప్ గ్రూప్స్లో చేరాల్సిందిగా కోరుతూ, మరి చాలా వరకు జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ 100 రోజుల ప్రణాళికలో చాలామంది విద్యార్థులు బిజీగా ఉన్నారు. మరి ఏంటి సక్సెస్ ప్లాన్, ఈ 100 డేస్లో మనం చేయాల్సిన పనులు ఏంటి అనే దానిపై కొన్ని వివరంగా చర్చిద్దాం. ప్రధానంగా మీకు జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో మీకు మ్యాథ్స్పై ఎక్కువ పట్టు సాధించిన వారికి ఎక్కువ మెరుగైన పర్సంటేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఫిజిక్స్, కెమిస్ట్రీలు కొంతవరకు విద్యార్థులు స్కోరింగ్ సబ్జెక్టుగా ఉంటున్నాయి, కానీ మ్యాథమెటిక్స్లో చాలా వరకు వెనుకబడిపోతూ ఉన్నారు. కాబట్టి మ్యాథమెటిక్స్లో సంబంధిత టాపిక్స్పై మీకు ఏవైతే హార్డ్ టాపిక్స్ ఉన్నాయో వాటిపై దృష్టి పెట్టి ఎక్కువగా మ్యాథ్స్పై దృష్టి కేంద్రీకరించాల్సిందిగా విద్యార్థులను కోరడం జరుగుతుంది. మరి ఇవే కాకుండా ప్రధానంగా టెన్షన్, మీకు సీటు వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ముందుగా మీరు ధైర్యంతో ఉండండి, మిమ్మల్ని మీరు నమ్మండి, ఇతరుల మార్కులతో పోల్చుకోకండి. డెఫినెట్గా మీరు అనుకుంటే సాధించగలుగుతారు. కాబట్టి టెన్షన్ పెట్టుకోవద్దు. చాలామంది మంచిగా చదివే విద్యార్థులు కూడా టెన్షన్తో ఉన్న పిల్లలు గతంలో సక్సెస్ కాలేకపోయారు. మరి నార్మల్గా చదివే విద్యార్థులు టెన్షన్ లేకుండా పర్ఫెక్ట్గా చదివిన విద్యార్థులు మంచి రిజల్ట్ సాధించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ ఫ్రీగా ఉండాలని విద్యార్థులను కోరడం జరుగుతుంది. మళ్ళీ డైలీ కంపల్సరీ చాప్టర్ వైజ్ ప్రిపరేషన్కు మీరు స్పెషల్గా ప్రధానంగా ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్లో పార్ట్ 1, పార్ట్ 2 కెమిస్ట్రీ, ఫిజిక్స్ సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఓన్గా దానికి సంబంధించి కీ పాయింట్స్ అని రాసుకుంటే మీ కాలేజీ నోట్స్తో పాటు ఈ నోట్స్ కూడా మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకొని ఆయా చాప్టర్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనే దానిపై ప్రాక్టీస్ చేస్తే కూడా మీకు తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది. పీవైక్యూస్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. అవే కాకుండా కాలేజీలో మీకు వీక్లీ టెస్ట్లు కూడా తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. అక్కడ మీకు ఎక్కడ వెనుకబడిపోతున్నారో దానికి సంబంధించిన సబ్జెక్టుపై దృష్టి కేంద్రీకరించండి. మళ్ళీ ఇంకా ఏంటంటే మీ కాలేజ్ మెటీరియల్ కూడా మీరు ఫాలో అవ్వండి, ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవ్వండి. ప్రతిదీ కూడా మీరు అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఏది పడితే అది మార్కెట్లో కాకుండా ఈ బ్రాండెడ్ బుక్స్ మాత్రమే చదివితే మీకు ఒకసారి ఒక బుక్ చదివినట్టు దాని గురించి చదివిన కానీ మళ్ళీ కొత్త బుక్ మార్కులో రాగానే అది స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వాటిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సిందిగా కోరడం జరుగుతుంది. మెయిన్గా ఒక చాప్టర్ కంప్లీట్ కాగానే ఆ చాప్టర్ నుంచి అడిగే క్వశ్చన్స్ మీరు పీవైక్యూస్లో ఎట్లా అడిగాడో అవి తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. అది మీకు ఖచ్చితంగా మేలు చేస్తుంది. తర్వాత మీకు ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. గ్రాండ్ టెస్ట్లు కూడా అటెండ్ అయితే మీకు మీ యొక్క పర్ఫార్మెన్స్ కూడా మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారం డైలీ ఎన్ని అవర్స్ మ్యాథ్స్ కేటాయించుకుంటారు, ఎన్ని అవర్స్ ఫిజిక్స్ కేటాయిస్తారు, ఎన్ని అవర్స్ కెమిస్ట్రీకి కేటాయిస్తారు అనేది మీ యొక్క అనుకూలతను బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఎక్కడైనా మీకు ఏదైనా డౌట్ వస్తే వెంటనే మీకు సంబంధించిన ఇక్కడ ప్రొఫెసర్ దగ్గర మీరు మీ లెక్చరర్ దగ్గర, సీనియర్ లెక్చరర్ దగ్గర మీ యొక్క డౌట్స్ను క్లారిఫై చేసుకోండి. ఒక ప్రణాళిక ప్రకారం ప్రధానంగా కావాల్సిన ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో మీకు మానసిక స్థైర్యం అంత ముఖ్యం. జేఈ లాంటి ప్రవేశ పరీక్షలు హార్డ్ అని ఫీల్ అవ్వద్దు. కష్టంగా మీరు కష్టపడండి. మీ ప్రయత్నం మీరు చేసిన తర్వాత కూడా సీట్ రాకపోతే అప్పుడు ఆలోచించవచ్చు, కానీ ప్రయత్నం లోపం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని విద్యార్థులను కోరుతూ ముగిస్తున్నాను.